సుందరకాండ గురించి, సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ లంకకు రావడము మరియు సీతమ్మ తల్లి జాడను కనుక్కోవడం గురించి మనము లాస్ట్ వీడియోలలో తెలుసుకున్నాము. మిగతా కథ గురించి తెలుసుకుందాము. హనుమంతుడు సీతమ్మ తల్లి దగ్గర సెలవు తీసుకుని ఉత్తర దిక్కుకు వచ్చి లంకా పట్టణానికి రావడము అయిపోయింది. సీతమ్మ తల్లి దర్శనము చెయ్యడము అయిపోయింది. ఆ రావణుడికి ఒక మాట చెబుతాము, ఏమన్నా ప్రయోజనం ఉంటుంది ఏమో అని. కానీ దర్శనం ఇవ్వమని అడిగితే వాడు ఎలాగూ ఇవ్వడు. అందుకని వీడికి అత్యంత ప్రియమైన ఈ ప్రమదావనాన్ని అంటే అశోకవనాన్ని నాశనం చేస్తే వాడే నన్ను పిలుస్తాడు అని అనుకుని భీమరూపుడై ఆ అశోకవనం మీద ఎగిరాడు. అప్పుడు ఆయన తొడల వేగానికి అక్కడున్న చెట్లు అన్నీ కూడా విరిగిపోయాయి. అలాగే హనుమ చేసిన నాదానికి అక్కడున్న పక్షులు గుండెలు బద్దలై కింద పడిపోయాయి. ఆయన అక్కడున్న సరోవరాల్లోకి నీళ్ళన్నీ కూడా బయటికి తోడేశాయి. హనుమ చేస్తున్న విధ్వంసానికి అక్కడ ఉన్న రాక్షసులు ఉలిక్కి పడలేచారు. అక్కడ ఉన్న రాక్షస స్త్రీలు సీతమ్మ దగ్గరికి వచ్చి, ఈ కోతి చాలా చిన్నగా ఉన్నప్పుడు ఈ చెట్టు మీద కూర్చొని ఉండటం చూశాము. ఆ కోతి నీ దగ్గరికి వచ్చి కిచకిచలాడినట్లు మాకు అనుమానము. ఆ కోతి ఎవరు అని అడిగారు. సీతమ్మ అంది, పాము కాళ్ళు పాముకి తెలియాలి. ఆయన రాక్షసుడో వేరొకడో తెలుసుకునే శక్తి నాకెక్కడ ఉంది? ఆయన ఎవరో మీకే తెలియాలి, నాకు తెలియదు అని అంది. ఆ రాక్షస స్త్రీలు పరుగు పరుగున రావణుడి దగ్గరికి వెళ్ళి, ఎక్కడి నుంచి వచ్చిందో కానీ మహావానరము ఒకటి వచ్చింది. అది ఇంద్రుని దూతో, కుబేరుడి దూతో, విష్ణువు దూతో, యముడి దూతనో మాకు తెలియదు. అది అశోకవనము అంతటినీ కూడా నాశనం చేసింది. కానీ సీత కూర్చున్న శుంషుపా వృక్షాన్ని మాత్రము అది వదిలిపెట్టేసింది. చేత వదిలిపెట్టిందో కావాలని వదిలిపెట్టిందో తెలియదు. అలసట అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇంత అశోకవనాన్ని నాశనం చేసిన ఆ వానరానికి శుంషుపా వృక్షాన్ని నాశనం చేయడము ఒక పెద్ద లెక్క. అది కావాలనే వదిలిపెట్టింది. నువ్వు ఏ కాంత మీదైతే నీ మనస్సుని కామాన్ని ఉంచావో ఆ సీతతో ఈ వానరం మాట్లాడింది అని చెప్పారు. అప్పుడు రావణుడికి ఎక్కడ లేని కోపం వచ్చి 80,000 రాక్షస కింకరుల్ని పిలిపించి, మీరందరూ కూడా వెళ్ళి ఆ మహావానరాన్ని పట్టి బంధించండి, లేకపోతే సంహరించండి అని చెప్పి పంపాడు. హనుమంతుడు అక్కడ ఉన్న తోరణం మీద కూర్చొని ఈ జయమంత్ర శ్లోకాన్ని చెప్పాడు. రాముడు లక్ష్మణుడు విశేషమైన బలంతో వర్ధిల్లుతూ ఉన్నారు. ఆ రాముడి చేత రక్షింపబడిన వానర రాజైన సుగ్రీవుడు జయము చేత శోభిల్లుతూ ఉన్నాడు. అటువంటి రాముడికి దాసాన దాసుడిని నేను. నా పేరు హనుమ. నేను యుద్ధంలో వేరుగా ఆయుధములు వాడను. ఈ రావణుడి సైన్యాన్ని నా అరికాళ్ళ కింద పెట్టి తొక్కేస్తాను. నా పిడిగుద్దులతో చంపేస్తాను. పెద్ద పెద్ద చెట్లతో రాళ్లతో కొడతాను. 1000 మంది రావణాసురులు నా భుజాలం కింద ఒక కీటకంతో సమానము. నన్ను ఆపగలిగేవాడు ఈ లంకాపట్టణంలో లేడు. తల్లికి నమస్కరించి ఎలా వచ్చానో అలా ఆ సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను. నన్ను పట్టగలిగే మొనగాడు ఈ లంకాపట్టణంలో లేడు అని జయమంత్రాన్ని చెప్పాడు. 80,000 మంది కింకర్ల మూక హనుమంతుడి మీదకి రకరకములైన ఆయుధాలను వేశారు. చండప్రచండుడైన హనుమంతుడు ఆ తోరణానికి ఉన్న ఇనుప పరిగని ఒకదాన్ని పీకి వాళ్ళందరికీ కూడా దానితో కొట్టాడు. కళ్ళు మూసి తెరిచేలోగా అక్కడ ఆ రాక్షసుల మాంసపు ముద్దలు, రక్తపు మరకలతో ఆ ప్రాంతం కూడా నిండిపోయింది. మళ్ళీ ఆయన తోరణం ఎక్కి కూర్చున్నాడు. అప్పుడు ఆయనకి దూరంగా 1000 స్తంభాలతోటి ఒక ప్రాసాదం కనబడింది. అప్పుడు ఆయన ఆ ప్రాసాదం మీదకి ఎక్కి నిలబడి ఒక పెద్ద నాదం చేశాడు. ఆ నాదం వినేసరికి లంకాపట్టణంలో కొన్ని వేల మంది గుండెలు బద్దలయ్యి చెవుల వెంట ముక్కుల వెంట నెత్తురు కారి చనిపోయారు. అప్పుడు ఆయన తొడలు కొట్టాడు. ఆ శబ్దానికి కొంతమంది రాక్షసులు చనిపోయారు. ఆ తర్వాత ఆ ప్రాసాదానికి మధ్యలో ఉన్న బంగారు స్తంభాన్ని పీకి గాలిలో గిరగిరా తిప్పితే ఆ వేగానికి అందులో నుంచి అగ్ని పుట్టి ఆ ప్రాసాదమంతా కూడా కాలిపోయింది. అలా ఆ ప్రాసాదానికి కాపలాగా ఉన్న 100 మంది రాక్షసులని కూడా కొట్టి చంపేశాడు. ఆయన మా వానరములలో 10 ఏనుగుల బలం కలిగిన వారు, 100 ఏనుగుల బలం కలిగిన వారు, 1000 ఏనుగుల బలం కలిగిన వారు, 10,000 ఏనుగుల బలం కలిగిన వారు, అంతకన్నా ఎక్కువ బలం కలిగిన వారు ఉన్నారు.
భూమికి అడ్డంగా గలిగే వాళ్ళు, నిలువున ఎగరగలిగే వాళ్ళు ఈ భూమండలం అంతటా కూడా సీతమ్మ కోసం అన్వేషిస్తూ ఉన్నారు. వాళ్ళెవరూ కూడా మిమ్మల్ని విడిచిపెట్టరు. సుగ్రీవుడే బయలుదేరి లంకలో అడుగుపెట్టినవాడు లేదు, మీరు లేరు, ఆ రావణుడు లేడు. ధర్మాత్ముడైన రావణుడితో వైరం పెట్టుకున్న కారణం చేత మీరందరూ కూడా మసిపోతారు చెప్పి మళ్ళీ తోరణము మీదికి వచ్చి జయమంత్రాన్ని చెప్పాడు. 80,000 మంది చనిపోయారు అన్న విషయం తెలుసుకున్న రావణుడు ప్రహస్తుడు కుమారుడైన జంబుమాలిని పంపాడు. గాడిదలు పూంచిన రథం ఎక్కి జంబుమాలి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు హనుమంతుడు ఆ జంబుమాలిని మీదికి ఒక పెద్ద రాయిని విసిరాడు. బాణములతో జంబుమాలి ఆ రాయిని కొట్టి ముక్కలు ముక్కలుగా చేశాడు. ఆ తర్వాత హనుమంతుడు ఒక సాల వృక్షాన్ని పీకి విసిరినాడు. ఆ చెట్టు మీద పడకముందే దానిని జంబుమాలి ఖండములుగా కొట్టాడు. ఆ తర్వాత ఆ జంబుమాలి హనుమంతుడి నుదుటి మీద వక్షస్థలం మీద బాణములతో కొట్టాడు. అయితే ఆ దెబ్బలకి ఆయన శరీరం నుండి రక్తం కారింది. హనుమంతుడు మళ్ళీ ఒక పరిగని పీకి గిరగిరా తిప్పుతూ పిడుగు వచ్చి పడినట్లుగా ఆకాశంలోకి ఎగిరి వాడి మీద పడి ఆ పరిగతో కొట్టాడు. అయితే ఆ దెబ్బకి జంబుమాలి రథము, శిరస్సు, చేతులు, గాడిదలు మొదలైనవి ఏమీ కనబడలేదు. మళ్ళీ ఆయన తోరణం ఎక్కి జయమంత్రాన్ని చెప్పడం ప్రారంభించాడు. అక్కడ ఉన్న రాక్షసులందరినీ కూడా కాళ్ళ కింద పెట్టి తొక్కేశాడు. కాళ్ళతో కుమ్మేశాడు. చేతులతో గుద్దేసి అక్కడ ఉన్న రాక్షసులందరినీ కూడా సంహరించాడు. జంబుమాలి వెనుక వెళ్ళిన సైన్యం అంతా కూడా మరణించారు అని రావణుడికి కబురు వెళ్ళింది. అప్పుడు రావణుడు తన 7 మంత్రుల కొడుకులని పిలిచి పైకి యుద్ధానికి పంపించాడు. వాళ్ళు అన్ని వైపుల నుండి కూడా హనుమ మీదికి బాణప్రయోగాన్ని చేశారు. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని పెద్దగా పెంచేసి ఆకాశంలోకి ఎగిరి ఒక్కసారి కింద పడిపోయాడు. ఆయన కింద పడిపోయి చాలామంది చనిపోయారు. మిగిలిన వారి గుండెల్ని తన గోళ్లతో గిల్లేసి చంపేశాడు. కొంతమందిని పళ్ళతో కొరికి చంపేశాడు. అప్పుడు ఆ ప్రాంతం కూడా తెగిపోయిన తలలతో, చచ్చిపోయిన ఏనుగులతోనూ, పచ్చడైపోయిన శరీరాలతోనూ, విరిగిపోయిన రథాలతో ఉంది. వెళ్ళిన మంత్రుల సుతులు చనిపోయారు అన్న వార్త రావణుడికి చేరింది. అప్పుడు ఆయన 5 సేనాగ్ర నాయకులని పిలిచి, మీరు ఆ వానరాన్ని జాగ్రత్తగా పట్టండి. అది సామాన్యమైన వానరం కాదు. నేను ఎందరో మహర్షులను బాధ పెట్టాను. వాళ్ళందరూ కూడా తమ తపోశక్తులని ధారపోసి సృష్టించిన మహాభూతం అయ్యుంటుంది అని అన్నాడు. యూపాక్ష, దుర్ధర, ప్రగంస, భాసకర్ణ అనే 5 సేనా నాయకులు వెళ్ళి హనుమంతుడితో యుద్ధము మొదలుపెట్టారు. అలా వాళ్ళల్లో ఇప్పుడు వేసిన 3 ఇనుప బాణములు హనుమంతుడి తలలో తగిలాయి. అప్పుడు ఆగ్రహించిన హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి తన శరీరాన్ని పెంచాడు. ఆకాశంలోకి హనుమంతుడు ఎగిరాడని ఆ సేనా నాయకులు అలా చూశారు. అంతే, ఆయన గబుక్కున ఆ దుర్ధరుడి రథం మీద పడిపోయాడు. హనుమంతుడి శరీరం కింద దుర్ధరుడు, ఆయన రథము అన్నీ కూడా పచ్చడైపోయి ఉన్నాయి. మిగిలిన వారిలో 2 ఆయన వైపు పరుగులు తీశారు. అప్పుడు హనుమంతుడు ఒక పెద్ద చెట్టుని పెకిలించి దానితో ఆ 2 కూడా కొట్టాడు. ఆ దెబ్బకి ఆ 2 కూడా మరణించారు. తర్వాత మిగిలిన 2 సంహరించాడు. ఆ వార్త విన్న రావణుడు సభలో అటూ ఇటూ తేరిపారి చూసి తన చిన్న కుమారుడైన అక్షకుమారుడి మీదకి ఆయన చూపులు ఆగాయి. తండ్రి తన వంక చూడగానే ఆ అక్షకుమారుడు ప్రజ్వరిల్లుతున్న అగ్నిలాగా పైకి లేచి సంతోషంగా యుద్ధానికి వెళ్ళాడు. అయితే ఆ పిల్లవాడిని చూడగానే, ఈ పిల్లవాడు ఎంత బాగున్నాడురా, చిన్నవాడే కానీ చూస్తూ ఉంటే అగ్నిహోత్రంలా ఉన్నాడు, కాసేపు వీడిని యుద్ధం చెయ్యనిద్దాము అని హనుమంతుడు అనుకున్నాడు. అక్షకుమారుడు వేసిన బాణ పరంపర నుండి హనుమంతుడు సూక్ష్మ రూపంలో దొరకకుండా తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు అక్షకుమారుడు హనుమంతుడి శరీరంలో ఖాళీ లేకుండా బాణాలతో కొట్టేశాడు. హనుమంతుడు, దేవతలు కూడా వీడి యుద్ధాన్ని చూసి సంతోషిస్తారు, కానీ ఇంట్లో అగ్ని ఉందని చూస్తూ ఊరుకుంటే ఇల్లు అంటుకుంటుంది, ఇక వీడిని చంపవలసిందే అనుకుని ఆకాశంలోకి ఎగిరి శరీరాన్ని పెద్దది చేసి కింద పడ్డాడు. అప్పుడు గుర్రాలు, రథము, సారథి చనిపోయారు, కానీ అక్షకుమారుడు మాత్రము
ఎగిరి గాలిలోకి వెళ్ళిపోయి ఆకాశం నుండి యుద్ధం చేశాడు. అప్పుడు హనుమంతుడు గాలిలోకి ఎగిరి ఆ అక్షకుమారుడి పాదాల్ని పట్టుకుని వేగంగా కిందికి లాగి నేలకేసి బాదాడు. అయితే ఆ దెబ్బకి అక్షకుమారుడు కళ్ళు పేలిపోయి గుడ్లు ఎగిరిపోయాయి. తలకాయి వెళ్ళి ముక్కలైపోయింది. కడుపు బద్దలైపోయి పేగులు బయటికి వచ్చాయి. తన చిన్న కుమారుడు మరణించాడు అన్న వార్త విన్న రావణుడికి జీవితంలో మొదటిసారి బాధ అంటే ఏంటో, భయం అంటే ఏంటో తెలిసొచ్చింది. అప్పుడు ఆయనకి ఎవరిని పంపాలో అర్థం కాక ఇంద్రజిత్ వంక చూసి, నిన్ను పంపకూడదు, కానీ ఇవాళ నిన్ను పంపక తప్పడం లేదు. చాలా జాగ్రత్తగా వెళ్ళు. లంకా పట్టణము భద్రత అంతా నీ చేతుల్లో ఉంది. ఒకసారి అస్త్రాలన్నింటినీ మననం చేసుకుంటూ వెళ్ళు. ఎలాగైనా సరే ఆ వానర వీరుడి వేగం తగ్గించి పట్టుకో. అవకాశం దొరికితే వాడిని సంహరించు అని చెప్పి పంపాడు. ఇంద్రజిత్ రావణుడికి ప్రదక్షిణ చేసి బయలుదేరాడు. ఇంద్రజిత్, హనుమంతుడు ఒకరికొకరు దొరకకుండా యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఈ వానరం యొక్క వేగాన్ని ముందు తగ్గించాలి అనుకుని ఇంద్రజిత్ హనుమ మీదికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ సమయంలో హనుమంతుడికి పూర్వము బ్రహ్మగారు ఇచ్చిన వరము జ్ఞాపకం వచ్చి, ఇది బ్రహ్మాస్త్రము, బ్రహ్మగారి పేరు మీద ఉన్న అస్త్రము. నేను దీన్ని గౌరవించాలి. నేను ఆయనని తలుచుకుని నమస్కరించగానే ఇది నన్ను వదిలేస్తుంది. కానీ నేను దీనికి కొంతసేపు కట్టుబడి ఉంటాను అని అనుకున్నాడు. బ్రహ్మాస్త్రానికి కట్టుబడడం వల్ల హనుమంతుడు నేల మీద పడిపోయాడు. ఈలోగా అక్కడున్న రాక్షసులు పరిగెత్తుకుంటూ వచ్చి కనబడ్డ గుడ్డ ముక్కలతో హనుమంతుడి కాళ్ళు చేతులు కట్టేసి కర్రలతో కొట్టాడు. అప్పుడు హనుమంతుడు, ఇలా ఈ రాక్షసుల్ని ఎంతసేపు చంపుతాను, ఒక్కసారి రావణుడిని చూస్తాను అనుకుని అలా ఉండిపోయాడు. ఇంద్రజిత్ అనుకున్నాడు, ఈ రాక్షసులు బుద్ధిహీనులు. బ్రహ్మాస్త్రంతో నేను కడితే వీళ్ళు వెళ్ళి తాడులతో కట్టారు. బ్రహ్మాస్త్రం చేత నిర్బంధింపబడ్డ వ్యక్తిని వేరొక దానితో కడితే ఆ బ్రహ్మాస్త్రం వదిలిస్తుంది. ఒకసారి బ్రహ్మాస్త్రము వెయ్యబడ్డ వ్యక్తి మీద ధనుర్వేదంలో ఉన్న ఏ అస్త్రము మళ్ళీ సూర్యోదయం అయ్యే వరకు కూడా పనిచేయదు. ఇప్పుడు ఈయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు. కానీ ఆ వానరానికి అస్త్రం వదిలేసింది అన్న విషయం తెలియలేదు. వీళ్ళు కట్టేయడం వలన ఇంకా ఆ బ్రహ్మాస్త్రమే పట్టుకుని ఉందనుకుంటున్నాడు అని అనుకుని సంతోషపడ్డాడు. వాళ్ళందరూ కూడా హనుమంతుడిని ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళి రావణుడి దగ్గర నిలబెట్టారు. ఒక నల్లని మబ్బుని కానీ ఒక కాటుక కొండని కానీ తీసుకొచ్చి సింహాసనం మీద పెడితే ఎలా ఉంటుందో అలా రావణుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. రత్నములు, వజ్రములు, స్ఫటికములు తాపడము చేయబడ్డ ఒక పెద్ద ఉత్తమమైన వేదిక మీద కూర్చొని ఉన్నాడు. అలా రావణుడికి వానరమైన హనుమంతుడితో మాట్లాడటము సిగ్గుగా అనిపించి తన మంత్రైన ప్రహస్తుణ్ణి వంక చూసి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చారు, ఎవరివాడు అని, నాకు ఇష్టమైన అశోకవనాన్ని ఎందుకు నాశనం చేశాడు, సీతతో ఎందుకు మాట్లాడాడు, ఏమి మాట్లాడాడు, ఈ విషయాలు మీరు ఆ వానరాన్ని అడిగి కనుక్కోండి. అయితే వాడి ప్రాణాలు ఉంటాయి, అబద్ధం చెప్తే ప్రాణాలు పోతాయి అని అన్నాడు. ప్రహస్తుడు లేచి, నువ్వేమి భయపడకు, మా ప్రభువు ధర్మాత్ముడు, నిజం చెప్పు, నిన్ను చంపివేస్తాము. చెప్పకపోతే నిజం చెప్పినట్లయితే కనుక నిన్ను పంపివేస్తాము. నిన్ను అగ్ని పంపించాడా, యముడు పంపించాడా, కుబేరుడు పంపించాడా, లేదా విష్ణువు పంపించాడా, ఎవరి ప్రమేయం వల్ల నువ్వు ఈ లంకా పట్టణానికి వచ్చావు, ఎందుకు అశోకవనాన్ని నాశనం చేశావు అని ప్రశ్నించాడు. హనుమ రావణుడి వంక చూసి, ఏమి కాంతి, ఏమి ద్యుతి, ఏమి పరాక్రమము, నిజంగా వీడి దగ్గరే కానీ మహాపతివ్రత అయిన స్త్రీని అపహరించి తెచ్చిన పాతకం లేకపోతే వీడు 3 లోకములను శాసించగలిగిన వాడు కదా అని అన్నాడు. హనుమను చూసిన రావణుడు భయపడి, ఇది ఒక వానరుడికి ఉండవలసిన తేజస్సు కాదు. ఇంతకు ముందు నేను జాంబవంతుడిని, వాలిని, సుగ్రీవుడిని, సుషేణుడిని, నీలుడిని చూశాను. కానీ వాళ్ళెవరికీ కూడా ఇంత పరాక్రమము, సామర్థ్యము లేవు. బహుశా ఆనాడు నేను కైలాస పర్వతానికి చేస్తున్నప్పుడు నందీశ్వరుడు నన్ను శపించాడు. వానరులు నా కొంప ముంచుతాయని బహుశా నందీశ్వరుడే వచ్చాడేమో అని అనుకున్నాడు. హనుమంతుడు అన్నాడు, నేను రామదూతగా ఇక్కడికి వచ్చాను. నా యథార్థ స్వరూపము వానర స్వరూపమే. నన్ను హనుమ అంటారు.
సుగ్రీవుడి సచివుడిని, కిష్కింధ రాజ్యాన్ని పరిపాలించే వాలి నీకు తెలుసు కదా. ఆ వాలిని ఒక బాణంతో రాముడు చంపి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. నీకు వాలికి ఉన్న స్నేహబంధం వల్ల సుగ్రీవుడు నీకు సోదరుడి వరుస అవుతాడు. ఆ సుగ్రీవుడు నీ కుశలం అడిగాడని చెప్పమన్నాడు. రాక్షసుడిని కాను, రాముడిలా నరుడిని కాను. నేను తటస్థమైన వాడిని, వానరుడిని. అందుకని నీ మంచి కోరి 4 మంచి మాటలు చెబుతాను. విన్నావా బాగుపడతావు, లేకపోతే నాశనమైపోతావు. నిన్ను చూడటానికి వేరొక ఉపాయం లేదు. నీ దండోపాయంతో అశోకవనాన్ని నాశనం చేశాను. అప్పుడు నీ వాళ్ళు నా మీదికి యుద్ధానికి వచ్చారు. దేహాన్ని రక్షించుకోవాలి కాబట్టి ఏదో 4 గుద్దులు గుద్దాను. అప్పుడు వాళ్ళు చనిపోయారు. కాలంలో కోసల రాజ్యాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు. ఆయన 4 కుమారులలో పెద్దవాడైన రాముడు తండ్రి మాట నిలబెట్టడం కోసమని 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడం కోసము లక్ష్మణుడు సీతమ్మతో కలిసి దండకారణ్యానికి వచ్చాడు. రాముడి భార్య అయినటువంటి సీతమ్మని నువ్వు అపహరించి తీసుకువచ్చి లంకలో పెట్టావు. కాబట్టి సీతమ్మ ఎవరో నాకు తెలియదు, చూడలేదు కూడా. అబద్ధాలు చెప్పమాకు. సీతమ్మని అశోకవనంలో చూశాను. నువ్వే సీతమ్మని అపహరించి తెచ్చావు. సీతమ్మ 5 తలల పాము, నీ మృత్యువని నువ్వు తెచ్చుకున్నావు. రాముడు తేజస్సు ముందు నువ్వు నిలబడలేవు. నిన్ను చంపడానికి రాముడి దాకా ఎందుకు? సుగ్రీవుడు నిన్ను చంపేస్తాడు. రాముడికి సుగ్రీవుడికి అగ్నిసాక్షిగా స్నేహం ఉంది కనుక రాముడి శత్రువు సుగ్రీవుడికి కూడా శత్రువే. నువ్వు ఆనాడు నరవానరములతో తప్ప అని బ్రహ్మగారిని వరం అడిగావు కదా. సుగ్రీవుడు గంధర్వుడు కాదు, కిన్నెరుడు కాదు, యక్షుడు కాదు, దేవత కాదు, రాక్షసుడు కాదు. ఆయన కేవలం వానరుడు. మనం చేసిన పుణ్యపాపాలకి సంబంధించిన ఫలితాలని పరమాత్మ ఏ కాలంలో ఇస్తాడు, ఏకకాలంలో ఇచ్చేస్తాడు. కాబట్టి నువ్వు చేసిన పుణ్యాలకి కాంచనలంకని పొందావు. 1000 మంది కాంతలతో సుఖాల్ని అనుభవించావు. ఇంతమంది రాక్షసులకి ప్రభువుగా నిలబడ్డావు. కానీ నువ్వు ఇవాళ పరాయి స్త్రీని అపహరించి తీసుకువచ్చావు. ఆ పాపం వల్ల నువ్వు శరీరాన్ని వదిలిపెట్టబోతూ ఉన్నావు. రాముడికి ధనుర్వేదంలో సమస్త అస్త్రశస్త్రములు తెలుసు. ఋషుల దగ్గర శిక్షణ పొందినవాడు, మహాధర్మాత్ముడు. అటువంటి రాముడు లంకలో నిలబడి కోదండాన్ని పట్టుకుని బాణములు విడిచిపెడితే నువ్వు నిలబడలేవు. ఆ సమయంలో నీలాంటి రావణులు 1,00,000 మంది వచ్చినా కూడా రాముడి ముందు నిలబడలేరు. నువ్వు కైలాస పర్వతాన్ని ఎత్తబోతూ ఉంటే శివుడు తన కాలి బొటనవేలుతో ఆ పర్వతాన్ని తొక్కగా నీ 20 చేతులు ఆ పర్వతం కింద ఉండిపోయాయి. అటువంటి శివుడు ధనస్సుని రాముడు హేళనగా విరిచేశాడు. నిన్ను ముప్పు తిప్పలు పెట్టిన వాలిని రాముడు ఒక్క బాణంతో కొట్టేశాడు. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న క్షత్రియులందరినీ కూడా ఓడించిన పరశురాముడికి గర్వభంగం చేశాడు. 14,000 మంది రాక్షసులని జనస్థానంలో రాముడు ఒక్కడే సంహరించాడు. రాముడు వస్తే నువ్వు బతకగలవా? అయినా కూడా నిన్ను చంపడానికి రాముడు ఎందుకు? నేను చాలు. మర్యాదగా సీతమ్మని రాముడికి అప్పగిస్తే బతికిపోతావు, లేదా చచ్చిపోతావు అని అన్నాడు. ఒక నిండు సభలో తనని హనుమంతుడు ఇంతలా ఆపేక్షించి మాట్లాడేసరికి రావణుడికి ఆగ్రహం వచ్చి ఈ వానరాన్ని చంపేయండి అని అన్నాడు. విభీషణుడు లేచి, అన్నయ్య, నువ్వు వేదాలు చదువుకున్నావు, ధర్మాలు చదువుకున్నావు. ఇలా దూతని చంపామనే నువ్వు అనడం సరికాదు. దూతకి వెయ్యబడే శిక్షలు కొన్ని ఉన్నాయి. అవి తలచడము, అవయవాన్ని తీసేయడము, వాత పెట్టడము. అయినా ఈ వానరాన్ని చంపితే నీ బలము అవతలి వారికి ఎలా తెలుస్తుంది? అందుకని వచ్చిన దూతని చంపొద్దు అని అన్నాడు. విభీషణుని మాటలు విన్న రావణుడు, వానరాలకి తమ తోక అంటే చాలా ఇష్టము. అందుకని వీడి తోకకి నిప్పు పెట్టండి. కాలిపోయిన తోకతో ఈ వానరము తనని పంపిన వారి దగ్గరికి వెళుతుంది. అప్పుడు ఈ వానరం యొక్క మిత్రులు, బంధువులు చుట్టూ చేరి తోకలేని కోతి, తోకలేని కోతి అని ఏడిపిస్తారు అని అన్నాడు. వాళ్ళు పాత బట్టలు పట్టుకుని హనుమ తోకకి చుట్టి నెయ్యి పోసి మంట వెలిగించారు. అలా హనుమంతుడిని కట్టేసి రథం ఎక్కించి 4 కూడళ్ల మధ్యలోకి తీసుకువెళ్ళి కర్రలతో కొడుతూ గూఢచారి గూఢచారి అని ప్రకటించారు. ఆ లంకా పట్టణంలో
మేడల మీద మిద్దెల మీద అందరూ కూడా నిలబడి చూస్తూ ఉన్నారు. హనుమంతుడు అనుకున్నాడు, వీళ్ళు నన్ను కొడితే కొట్టారులే, కానీ రాత్రి వేళలో ఈ లంకా పట్టణాన్ని అన్వేషించాను. ఒకసారి పగటిపూట ఈ రావణుడి బలం ఏమిటో, లంక యొక్క గొప్పతనం ఏమిటో చూసి సుగ్రీవుడికి చెబుతాను అని అనుకున్నాడు. అలా వాళ్ళు హనుమని ఆ లంకాపట్టణం అంతా కూడా తిప్పాక ఆయన ఒక్కసారి కట్టని విదిలించుకొని ఎగిరి రాజద్వారం మీదికి దూకి తన చేతితో మండుతూ ఉన్న తోకని పట్టుకున్నాడు. కొంతమంది రాక్షసులు పరిగెత్తుకుంటూ వెళ్ళి సీతమ్మ దగ్గరికి వెళ్ళి, నీతో కిచకిచలాడిన ఎర్రమూతి కోతి తోకకి రావణుడు నిప్పు పెట్టించాడు అని అన్నారు. సీతమ్మ వెంటనే అగ్నిదేవుడికి ప్రార్థన చేసి, నేను సర్వకాలములయందు రాముడికే సేవ చేసిన దాన్నైతే, రాముడినే మనసులో పెట్టుకున్న దాన్నైతే, నాకు భాగ్య విశేషం మిగిలి ఉంటే, రాముడికి నా మీద ప్రేమ ఉంటే, సుగ్రీవుడు నన్ను తీసుకువెళ్ళి రాముడితో కలపడం యథార్థమైతే, హనుమ యొక్క తోకకి నిక్షేపించబడిన అగ్ని చల్లబడుగాక అని అనింది. హనుమ తోకకి ఉన్న అగ్ని వెన్న ముద్దలాగా చల్లగా అయిపోయింది. అప్పుడు ఆయన అనుకున్నాడు, అవునులే, నేను వస్తూ ఉంటే మైనాకుడు నాకు ఆతిథ్యం ఇచ్చాడు, సముద్రుడు నమస్కారం చేశాడు, రాముడి పేరు సీతమ్మ పేరు చెబితే ప్రకృతిలో ఉపకరించనిది ఏముంటుంది? నా తండ్రి వాయుదేవుడికి అగ్నిదేవుడు స్నేహితుడు, అందుకని నాకు ఇలా ఉపకారం చేస్తూ ఉన్నాడు అని అనుకుని ఈ లంకా పట్టణాన్ని కాల్చి అగ్నిదేవుడికి సంతర్పణ చేసి వెళ్ళిపోతాను అని కనుక్కొని మొదట ఇంట్లో నిప్పు పెట్టాడు. అలా అన్ని ఇళ్ల మీదకి దూకుతూ నిప్పు పెడుతూ వెళ్ళిపోయాడు. రావణుడి ప్రవర్తన వల్ల ఇంతకాలము కడుపు మండిపోయి ఉన్న దిక్పాలకులు అవకాశం దొరికిందని ఆనందపడ్డారు. అలా హనుమ అలా నిప్పు పెట్టగానే అగ్నిదేవుడు కాల్చేస్తూ ఉన్నాడు. వాయుదేవుడు వేగంగా వీచి అగ్నిని పట్టుకు వెళ్ళి అన్ని ఇళ్ల మీద వేశాడు. ఇలా కొన్ని చోట్ల ఆకుపచ్చగా, కొన్ని చోట్ల పచ్చగా, కొన్ని చోట్ల ఎర్రగా ఆ లంక అంతా కూడా కాలిపోయింది. ఆ లంకలో అందరూ కూడా హా తాత, హా పుత్ర, హా తల్లి అని అరుచుకుంటూ దిక్కులు పట్టి పరుగులు తీశారు. అప్పుడు హనుమంతుడు సంతోషంగా వెళ్ళి త్రికూటాచల పర్వతం మీద నిలబడి చూసేసరికి ఎదురుగా లంక అంతా కూడా కాలిపోతూ కనిపించింది. అనుకున్నారు, అరరే, ఎంత పని చేశాను, అగ్నిని తీసుకువెళ్ళి నీళ్ళలో పడేసినట్లు కోపాన్ని విడిచిపెట్టినవాడు ధన్యుడు, పాము కుబుసాన్ని విడిచిపెట్టినట్లు కోపాన్ని విడిచిపెట్టడం మానేసి లంకని కాల్చేశాను. ఈ లంకలో సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుంది. ఏ సీతమ్మ తేజస్సు చేత నా తోకని అగ్ని కాల్చేసేదో లేదో అటువంటి సీతమ్మని అగ్ని కాలుస్తుందా? సీతమ్మే అగ్నిని అగ్ని కాలుస్తుందా అని అనుకున్నాడు. ఇంతలో అటుగా వెళుతున్న చారణులు, అంటే భూమికి దగ్గరగా ఆకాశంలో ఎగురుతూ శుభవార్తలు చెప్పే దేవగాయకులు, ఏమి ఆశ్చర్యము, ఇవాళ ఒక వానరుడైన హనుమ 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకా పట్టణాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. ఆ లంక అంతా కూడా కాలిపోయింది. కానీ శింషుపా వృక్షము, ఆ వృక్షం కింద కూర్చొని ఉన్న సీతమ్మకి ఎటువంటి అపకారము జరగలేదు. అలాగే విభీషణుడు ఇల్లుకి కూడా ఏమీ జరగలేదు అని అనుకున్నారు. హనుమంతుడు శింషుపా వృక్షం కిందన కూర్చొని ఉన్న సీతమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ, లంక అంతా కూడా కాల్చేశాను, రావణుడికి చెప్పవలసిన మాట చెప్పేశాను, నువ్వేమీ బెంగ పెట్టుకోకు, వాడు ఇప్పటికే భయంతో సగం చచ్చిపోయాడు, రాముడి కోసం వాడిని వదిలేశాడు, లేకపోతే వాడి 10 తలకాయలు కూడా గిల్లేసేవాడిని. అమ్మ, నువ్వు ఏమీ ఆజ్ఞ ఇచ్చినట్లయితే నేను బయలుదేరుతాను. తొందరలోనే నీకు పట్టాభిషేకం జరుగుతుంది, శోకమునకు గురికాకు అని సీతమ్మతో చెప్పి ఒక్క దూకు దూకి ఆకాశంలోకి ఎగిరి నల్లటి వనాలతో ఎర్రటి మచ్చలు కలిగిన ఏనుగులతో ఉన్న అరిష్టం అనే పర్వతం మీద దిగి అక్కడి నుంచి బయలుదేరాడు. హనుమ ఆ పర్వతం మీద నుంచి ఎగిరేసరికి అది భూమిలోకి నొక్కుకుపోయింది. ఆకాశంలోని మేఘాల్ని తాగుతూ ఉన్నాడా అన్నట్లుగా ఎగురుకుంటూ వెళ్ళి ఉత్తర దిక్కున హనుమ కోసం ఎదురుచూస్తూ ఉన్న వానరముల దగ్గరికి చేరుకోగానే ఒక పెద్ద నాదం చేశాడు. అక్కడ ఉన్న వానరాలు ఆకాశం బద్దలైందా అని అనుకున్నారు. అప్పుడు వాళ్ళందరూ కూడా జాంబవంతుడి దగ్గరికి వచ్చి, తాత, అంత పెద్ద అరుపు వినిపిస్తోంది, అది హనుమదేనా అని అన్నారు. జాంబవంతుడు అన్నాడు, అది ఖచ్చితంగా హనుమే,
హనుమకి ఒక కార్యం చెబితే అవ్వకపోవడం అన్నది ఉండదు. తాను వెళ్ళిన పని అయ్యింది కాబట్టే ఇంత పెద్ద మహానాదం చేశాడు అని అన్నాడు. హనుమని అంత దూరంలో చూడగానే వానరులంతా కూడా పరుగులు తీశారు. అప్పుడు హనుమంతుడు చూడబడే సీతమ్మ అని ఒక పెద్ద కేక వేసి మహేంద్రగిరి పర్వతం మీద దిగారు. అప్పుడు జాంబవంతుడు, అంగదుడు, గంగమాదనుడు మొదలైన వారు తప్ప మిగిలిన వానరములని కూడా తమ తోకల్ని లాగా నిలువుగా పెట్టి ఆ తోకల్ని చేతులతో పట్టుకుని హనుమ దిగిన కొండ ఎక్కి ఆయనని ముట్టుని పారిపోతూ ఉన్నారు. హనుమంతుడు గుహలో ఉన్న అంగదుడు మొదలైన వారికి తన ప్రయాణం గురించి చెప్పాడు. నిజంగా ఆ రావణుడికి ఎంత తపశ్శక్తి ఉందో, సీతమ్మని ముట్టుకొని కూడా వాడు బూడిద కాలేదు. కానీ సీతమ్మ పాతివ్రత్యం చేత రావణుడు ఎప్పుడో మరణించాడు. రాముని నిమిత్తంగా వెళ్ళి బాణం వేసి చంపడమే అని అన్నాడు. అంగదుడు అన్నాడు, అంతా తెలిసిపోయింది కదా, ఇంకా రాముడికి చెప్పడం ఎందుకు? ఇలాగే వెళ్ళిపోయి ఆ రావణుడిని సంహరించి సీతమ్మని తీసుకువచ్చి రాముడికి ఇచ్చేద్దాము అని అన్నాడు. జాంబవంతుడు అన్నాడు, తప్పు, అలా చెయ్యకూడదు. పెద్దలు చెప్పినట్లు చెయ్యాలి తప్ప స్వతంత్రంగా చెయ్యకూడదు. ఈ విషయాలని రాముడికి చెప్పి రాముడు ఎలా చెబితే అలా చేద్దాము అని అన్నాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా ముందుకు బయలుదేరారు. వాళ్ళు వెళుతూ ఉండగా వాళ్ళకి మధువనం కనబడింది. ఆ మధువనాన్ని అనే వానరుడు రక్షిస్తూ ఉంటాడు. ఆ మధువనంలోని చెట్ల నిండా కూడా తేనెపట్లు ఉన్నాయి. అక్కడంతా కూడా పువ్వుల నుండి తీసిన మధువు, పళ్ళ నుండి తీసిన మధువు, రకరకాలైన మధువు పాత్రలతో పెట్టి ఉంది. ఆ వానరములన్నీ కూడా అంగదుడి దగ్గరకు వెళ్ళి ఆ మధువనంలోని మధువుని తాగుదాము అని అన్నారు. అంగదుడు సరేనని అందరూ కూడా లోపలికి వెళ్ళి తేనెపట్లు పిండేసుకుని తేనె తాగేశారు. అక్కడ ఉన్న పాత్రల్లోని మధువు తాగేశారు. అక్కడ ఉన్న చెట్లకి ఉన్న పళ్ళని తినేశారు. వారందరూ కూడా విపరీతంగా తేనె తాగడం వలన మత్తెక్కి కొంతమంది చెట్ల కింద కూర్చొని పాటలు పాడడం మొదలుపెట్టారు. అలా పాటలు పాడుతూ ఉన్న వారి వీపు మీద కొంతమంది గుద్దుతూ ఉన్నారు. కొంతమంది నాట్యాలు చేస్తూ ఉన్నారు. మరికొంతమంది కనపడ్డ వారికి నమస్కారం చేస్తూ వెళుతూ ఉన్నారు. మరికొంతమంది పళ్ళు బయటపెట్టి నవ్వుతూ ఉన్నారు. కొంతమంది అటూ ఇటూ నడుస్తూ ఉన్నారు. మరికొంతమంది చెట్ల మీద నుంచి కింద పడిపోతూ ఉన్నారు. మరికొంతమంది నిష్కారణంగా ఏడుస్తూ ఉన్నారు. ఆ వానరాలు చేస్తున్న అల్లరికి దదిముఖుడి సైన్యం వస్తే వాళ్ళని చావగొట్టి తమ వెనుక భాగాలు చూపించారు. తర్వాత వచ్చిన దదిముఖుడిని కూడా చావగొట్టారు. అప్పుడు ఆయన ఏడుస్తూ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా కూడా చెప్పారు. దదిముఖుడు సుగ్రీవుడితో వానర భాషలో ఏడుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. మధ్య మధ్యలో హనుమ అంటూ ఉన్నాడు. దదిముఖుడి మాటలు వింటూ ఉన్న సుగ్రీవుడి తోక పెరుగుతూ ఉంది. వానరాలు ఏదన్నా సంతోషకరమైన వార్త వింటే తోకలు పెరుగుతాయట. ఒక పక్క దదిముఖుడు ఏడుస్తూ ఉంటే సుగ్రీవుడి తోక పెంచడం గమనించిన లక్ష్మణుడు కంగారుగా అసలు ఏమైంది అని అన్నాడు. ఏమీ లేదయ్యా, దక్షిణ దిక్కుకు వెళ్ళిన వానరాలు మధువనాన్ని నాశనం చేశాయంట. దక్షిణ దిక్కుకు వెళ్ళిన హనుమంతుడు తప్పకుండా సీతమ్మ దర్శనం చేసుంటాడు అని లక్ష్మణుడితో అని వాళ్ళందరినీ కూడా వెంటనే ఇక్కడికి రమ్మను అని సుగ్రీవుడు దదిముఖుడితో అన్నాడు. ఆ దదిముఖుడు ఆ వానరాలకి సుగ్రీవుడు రమ్మంటున్నాడు అని చెప్పగానే అందరూ కూడా ఆకాశంలోకి ఎగిరిపోయి కిష్కిందకి చేరిపోయారు. అలా వాళ్ళందరూ కూడా రాముడి దగ్గరికి వెళ్ళి రావణుడు సీతమ్మని లంకలో శింషుపా వృక్షం కింద ఉంచాడు. సీతమ్మ చాలా బాధపడుతుంది, మనం తొందరగా వెళ్ళి తీసుకొచ్చేయాలి అని అన్నారు. రాముడు సీత నాయందు ఎలా ఉంది అని అడిగాడు. అప్పటిదాకా రాముడి చుట్టూ ఉన్న వానరాలు ఈ ప్రశ్నకి హనుమంతుడే సమాధానం చెప్పగలడు అని ఆయనకి దారిచ్చారు. అప్పుడు హనుమంతుడు దక్షిణ దిక్కుకి నమస్కరించి, సీతమ్మ తపస్సుని పాటిస్తుంది, నీయందు పరిపూర్ణమైన ప్రేమతో ఉంది అని సీతమ్మ చెప్పిన ఆనవాళ్ళని చెప్పి చూడమని ఇచ్చి సీతమ్మ కేవలము 1 నెల మాత్రమే ప్రాణాలని నిలబెట్టుకుంటానంది. మనము తొందరగా బయలుదేరి వెళ్ళి రావణుడిని సంహరించి సీతమ్మని తీసుకురావాలి అని అన్నాడు. రాముడు అన్నాడు, సీత జాడ తెలిసాక నేను ఒక్కరోజు కూడా ఉండలేను అని ఏడ్చి సీత ఎలా ఉంది అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు
సీతమ్మ యొక్క సౌశీల్యాన్ని, పాతివ్రత్యాన్ని వివరించి, నీకు సుగ్రీవుడికి కలిగిన స్నేహం చేత అమ్మ ఎంతో ప్రీతిని పొందింది. సుగ్రీవుడిని, మిగిలిన వానరములని కుశల ప్రశ్నలు అడిగింది. మరియు శోకమూర్తి అయిన సీతమ్మ తల్లిని నా మాటల చేత ఊరడించాను. నా మాటల చేత ఊరడింపబడిన సీతమ్మ ఇవాళ శోకమును వదిలిపెట్టి తన కోసం నువ్వు శోకిస్తున్నావు అని మాత్రమే శోకిస్తుంది అని చెప్పాడు. హనుమంతుడు తన వాగ్వైభవంతో సీతారాములని సంతోషపెట్టాడు కదా ఫ్రెండ్స్. సుందరకాండ సమాప్తం. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.